ఫార్మా రంగంలో ఉపయోగించే కీలక ముడి చమురు ఉత్పత్తులపై భారీ రాయితీలను ఇస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవితేజ తెలిపారు. దక్షిణాసియాలో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గత 12 ఏళ్లలో ఫార్మా రంగం వేగంగా అభివృద్ధి చెందిందని, ఎగుమతులు రెట్టింపయ్యాయని ఆయన వివరించారు. మోదీ సర్కారు అందిస్తున్న ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 2047 నాటికి $450 బిలియన్ ఎగుమతులను పెంచాలన్నదే కేంద్రం లక్ష్యమని వెల్లడించారు. 14 బిలియన్ ఎక్స్పోర్ట్స్ 2014లో ఉండేది. వీ కెన్ ఇంక్రీజ్ ఇట్ టు 31 బిలియన్ ఇన్ 2026. సో దెర్ ఈస్ ఎ 7.22% ఆఫ్ గ్రోత్ రేట్ పర్ ఇయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ. క్రిటికల్ పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్లో 100% కస్టమ్ ఎగ్జామ్షన్ డ్యూటీ ఆల్రెడీ ఇచ్చాము. ఇట్ ఈస్ స్టిల్ 30th June 2026 వరకు ఎగ్జామ్షన్ నడుస్తుంది. ఇప్పుడు దాంట్లో ఏదైతే క్రిటికల్లో ఉన్నాయో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అరౌండ్ 6 ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేసాము ఆల్రెడీ. దాంట్లో వచ్చి అమోనియా డెరివేటివ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఐసోఫెనాల్ అది ఒకటి ఉంది, నెక్స్ట్ ఫినాల్ ఒకటి ఉంది, నెక్స్ట్ మెథనాల్ ఒకటి ఉంది.